వీడు ఒక పెద్ద పత్తిత్తట. పాపం చాలా మంచోడంట. అందుకోసమే కట్టుకున్న భార్యను అతి దారుణంగా చంపేశాడు. చంపి నేను నా భార్యను చంపేశాను అని చుట్టుపక్కల చాటింపు చేశాడు. ఇంతకీ ఈ పనికి మాలినవాడు ఎందుకు కట్టుకున్న భార్య ప్రాణం తీశాడు? అనుమానం. అనుమానం అనే రోగం ఒకటి ఉంటుంది కదా, ఆ రోగంతో ఈ రాక్షసత్వానికి పాల్పడ్డాడు. ఏదో ఘనకారం చేసినట్లు పోలీసు వద్దకు వెళ్ళి నేను నా భార్యను చంపాను అని ఒప్పేసుకున్నాడు. రంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరచి అతి క్రూరంగా కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. పిల్లలేమైపోతారాననే కనీస ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా చంపేశాడు ఓ సైకో తాగుబోతు భర్త. కోకాపేటలో నివసిస్తున్న ముత్యాలు తన భార్య సునీతను గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో భార్యను చంపి బయట నుంచి తలుపులు వేశాడు హంతకుడు. ఆ తర్వాత తన భార్యను చంపానంటూ కాలనీవాసులకు చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాగుడుకు బానిసైన ముత్యాలు భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. డబ్బులు కావాలంటూ తరచూ గొడవ పడేవాడు. తప్పో తాగి వచ్చి రాత్రుళ్ళు భార్యపై దాడికి దిగేవాడు. 4 నెలల క్రితం భార్య మర్మాంగంలో కీరదోసకాయ పెట్టి అత్యంత రాక్షసంగా కిరాతకంగా వ్యవహరించాడు. అలాగే 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన ప్రతిసారి విషయం బయటకు పోకుండా సైకో భర్త జాగ్రత్త పడేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చేవాడు. చివరికి అన్నంత పని చేశాడు ఈ కసాయి భర్త. భార్యను హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సైకో ముత్యాలకు సునీత రెండో భార్య. వేధింపులు భరించలేక మొదటి భార్య ముత్యాలను వదిలి పారిపోయింది. రెండో భార్య సునీత పిల్లల కోసం ముత్యాల అఘాయిత్యాలను భరిస్తూ వచ్చినప్పటికీ చివరికి కసాయి చేతిలో దారుణంగా హత్యకు గురై చనిపోయింది.